मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। శ్రీ పరాభవ నామ సంవత్సరం ధను రాశి వారికి ఎలా ఉండబోతోందో చూద్దాం. ధను రాశి అనగా మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశివారికి గురుడు 2026 జూన్ 1 వరకు సప్తమ స్థానమందు లోహమూర్తిగా సామాన్య ఫలితాలను ఇస్తాడు. తదుపరి జూన్ 2 నుండి అష్టమ స్థానమందు సువర్ణమూర్తిగా దీర్ఘాయు వృద్ధి, సంపదలను, సౌభాగ్యకర ఫలితాలను ఇస్తాడు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు చతుర్థ దశమ స్థానాల యందు రజతమూర్తులుగా సౌభాగ్యకర ఫలితాలను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి తృతీయ నవమ స్థానాల యందు సువర్ణమూర్తులుగాను ఆశాజనకమైనటువంటి ఫలితాలను ఇస్తారు. వత్సరారంభంలో వివాహ విషయాలలో అనుకూలత, సామాజికంగా గుర్తింపు, వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు పై అధికారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. భార్యాపిల్లలతో అవగాహన పెరుగుతుంది. మంచి ఆరోగ్యం, స్నేహపూర్వక సంబంధాలు, గతం కంటే మెరుగైన స్థితి, ప్రయాణాలు కలిసి వస్తాయి. విలాసవంతమైనటువంటి జీవనం, సంపద, జ్ఞానం, ఉన్నత స్థాయి జీవనశైలి, సామాజిక గౌరవం, సంతోషకరమైనటువంటి వివాహ జీవితం, మతంపై విశ్వాసం, సంప్రదాయాలకు కట్టుబడి ఉండడం వంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురుని సంచారం వల్ల ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. తల, నరముల నొప్పులు, ఛాతీ సంబంధ వైద్య సమస్యలపై శ్రద్ధ అవసరం. అర్ధాష్టమ శని చేత తల్లి ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం. జీవితంలో ఆకస్మిక పరిణామాలు, ఫైనాన్సు, అకౌంట్ రంగాల వారికి కేంద్ర సర్వీసులలో ఉద్యోగాలకు అవకాశం ఉన్నది. జీవిత భాగస్వామి లేదా వారసత్వ సంపదను పొందేటటువంటి అవకాశం ఉన్నది. అన్నదమ్ముల మధ్య సయోధ్య ఉంటుంది. నూతన వ్యాపారాలు అంత అనుకూలం కాదు. పాత బాకీల వసూళ్లపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులకైనను జాగ్రత్త అవసరం. అర్ధాష్టమ శని సంచారం ఈ రాశివారిపై అన్ని విషయాల్లోనూ ప్రభావాన్ని సూచిస్తుంది. రాజకీయ నాయకులకు సరైన సమయం కాదు. వ్యవహార ప్రతిబంధకాలు ఎదురవుతాయి. న్యాయ సంబంధ కోర్టు సమస్యలు, వృత్తి వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు, వాహన ప్రమాద సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. పనిచేసే చోట, ఇంటి వద్ద విభేదాలు మరియు వాదనలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలకు అనూహ్యమైనటువంటి లాభాలు కలుగుతాయి. అయితే ప్రవర్తనలో మార్పు వచ్చి పరిణతి చెందిన వారుగాను, బాధ్యతాయుతమైన వారుగాను గుర్తింపబడతారు. తెలివితేటలతో ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా కూడా అడ్డంకులనైనా కూడా అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వచ్చేటటువంటి కాలం. ఈ రాశివారు రాహుకేతువుల సంచారం వల్ల గొప్ప సంకల్పము మరియు ధైర్యంతో వ్యవహరిస్తారు. పనులను మనోనిబ్బరంతోనూ, దీక్ష మరియు దైవ బలంతోనూ పూర్తి చేస్తారు. ధార్మికతతో ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. ఉన్నత విద్యల్లో ముందంజ కనిపిస్తూ ఉన్నది. వ్యాపార సంస్థలను నడిపే వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ద్వితీయ భాగంలో వ్యాపార ఫలితాల్లో అనూహ్య లాభాలు కలుగుతాయి. ధనురాశి వారికి అదృష్ట సంఖ్య 3, 8, 9 తేదీల సంఖ్యలకు బుధ, శుక్ర, శనివారాలు కలిసిన మరింత యోగప్రదంగా ఉంటుంది. ఈ రాశివారికి నెలవారీ ఫలితాలు చూసుకుంటే 2026 మార్చి వృత్తి వ్యాపారాలలో చిత్తశుద్ధితో వ్యవహరించి మరియు కష్టపడి పనిచేసి లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్కు అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లాభాలు మరియు శ్రేయస్సు పొందుతారు. ఏప్రిల్ మాసం సుదీర్ఘ వ్యాజ్యాలలో పరిష్కారం ఉన్నది. తోబుట్టువులతో సత్సంబంధాలు, గట్టి సంకల్ప శక్తి, ఉద్యోగులకు జీతము పెంపుదల అవకాశాలు కూడా వస్తాయి. మే మాసం శత్రువులు పెరుగుతారు. ఆరోగ్య సమస్యల పట్ల చింత, మీ జీవిత భాగస్వామితో కష్టాలు లేదా వాదనల వల్ల కావచ్చు మానసిక క్షోభ అనుభవిస్తారు. జూన్ దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. క్రమేపీ ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థిక లాభాలు, సౌకర్యవంతమైనటువంటి నివాసం, స్వంత ఇల్లు కొనేటటువంటి అవకాశం ఉన్నది. జూలై మాసం చూస్తే ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వము లేదా అధికారుల నుండి అండదండలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు పనులు దొరుకుతాయి. ఆగస్టు మాసం చూసుకుంటే సామాజిక స్థితి మెరుగుపడుతుంది. విలాస జీవనం, సంతాన సౌఖ్యం, అవసరమైన చోట తెలివైన నిర్ణయాలు తీసుకుని 10 మందిలో గుర్తింపు తెచ్చుకుంటారు. సెప్టెంబర్ మాసం చూస్తే విద్యార్థులకు జ్ఞాన పురోగతి,
ఉద్యోగ పరీక్షలలో నెగ్గి ముందు నుంచే ఆదాయాన్ని కూడా పొందుతారు. మానసికంగానూ శారీరకంగానూ బలంగా ఉంటారు, స్వస్థతగా ఉంటారు. అక్టోబర్ మాసం చూస్తే వృత్తి వ్యాపారాల్లో ఆకస్మిక ధనాదాయం చేకూరుతుంది. పెద్దల అండదండలు ఉంటాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నవంబర్ మాసం ఫిట్నెస్ మరియు ఆరోగ్యం విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఇంట్లో పదునైనటువంటి వస్తువులు మరియు ఆయుధాలను జాగ్రత్తగా వాడుకోవాలి, అప్పు చేయకూడదు. డిసెంబర్ మాసం చూస్తే కండరాలు లేదా శరీర నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. మోకాళ్ళ నొప్పులు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. నిరుత్సాహము లేదా అసౌకర్య భావన కూడా అనిపించే అవకాశం ఉంది. 2027 జనవరి ఒత్తిడి స్థాయి పెరుగుతుంది. ఆర్థిక అవాంతరాల కారణంగా కలత చెందుతారు. అయితే ఆత్మవిశ్వాసము మరియు ధైర్యంతోనూ ఉంటారు. రక్త ప్రసరణ, తలనొప్పి మరియు కళ్లకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు సంభవించే అవకాశం ఉంది. ఫిబ్రవరి గ్రహస్థితి సామాన్యం. పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. గతంలో చేసినటువంటి బాకీల వల్ల ఇబ్బందులు పడతారు. మీకు రావాల్సినటువంటి బాకీలు ఆలస్యమవుతాయి. మార్చి మరియు ఏప్రిల్ పనిచేసే చోట కొంత ప్రతికూలత ఉంటుంది. సహోద్యోగులకు దూరంగా ఉండాలి. శ్వాస, మానసిక అశాంతి, పైల్సు మరియు రక్త సంబంధిత బలహీనతతో సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ధనాదాయానికి మాత్రం ఎంత మాత్రమూ లోటు లేదు. ఈ సంవత్సరం అనగా పరాభవనామ సంవత్సరం ధనురాశి వారికి ఇలా ఉండబోతోంది అని తెలియజేసుకుంటూ స్వస్తి.